నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వైద్య రంగంలో 3D బయో ప్రింటింగ్ సంచలనంగా మారనున్నది. కృత్రిమ అవయవాల తయారీకి దోహదపడుతుంది. కాన్పూర్ ఐఐటి బయో ఇంజనీరింగ్ ఆచార్యులు డాక్టర్ అశోక్ కుమార్. తాడేపల్లిగూడెం చైతన్య ఎమర్జెన్సీ ఆసుపత్రి వాసవి క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్. ఆటో అండ్ మోటార్ కార్మికుల సమస్యలపై ధర్నా చేసిన ఏఐటియుసి అనుబంధ మినీ ట్రక్ డ్రైవర్లు అండ్ వర్కర్స్ యూనియన్. మంగళవారం పురస్కరించుకొని ఎడమరావిపర్రులోని శ్రీ సంతానవల్లి సమేత నాగ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో విశేష అభిషేకాలు, అన్న సమారాధన. వైద్య రంగంలో 3D బయో ప్రింటింగ్ ఓ సంచలనంగా మారనున్నదని ఐఐటి బయో ఇంజనీరింగ్ విభాగం ఆచార్యులు డాక్టర్ అశోక్ కుమార్ తెలిపారు. ఏపీ నిట్లో బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్ల సంయుక్త ఆధ్వర్యంలో ఇన్స్టిట్యూట్ ఇన్నోవేషన్ కౌన్సిల్, నెక్స్ట్ బిగ్ ఇన్నోవేషన్ ల్యాబ్ సౌజన్యంలో నెక్స్ట్ జెన్ బయో ఫ్యాబ్రికేషన్ ఇన్నోవేషన్ ఇన్ 3D బయో ప్రింటింగ్ అండ్ ఫంక్షనల్ బయోమెటీరియల్ అనే అంశంపై 5 రోజుల పాటు నిర్వహించనున్న సెమినార్ మంగళవారానికి 5వ రోజుకు చేరుకుంది. ముఖ్య అతిథిగా అశోక్ కుమార్ ఆన్లైన్లో మాట్లాడుతూ 3D బయో ప్రింటింగ్ సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తుందన్నారు. శరీరంలో ఏ అవయవమైనా దెబ్బతింటే ఆ అవయవాన్ని ప్రయోగశాలలో కృత్రిమంగా తయారు చేయడానికి ఈ సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో దోహదపడుతుందన్నారు. డీన్ రీసెర్చ్ అండ్ కన్సల్టెంట్ డాక్టర్ జి రవికిరణ్ శాస్త్రి మాట్లాడుతూ మనుష్యులకు కావలసిన ఏ అవయం అయినా సాఫ్ట్వేర్లో డిజైన్ చేసి తయారు చేయడానికి 3D బయో ప్రింటింగ్ విధానం ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమానికి బయోకెమికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతులు డాక్టర్ సుదర్శన్ దీప, డాక్టర్ వినోద్ కుమార్ రాజు, కన్వీనర్గా ఆచార్యులు డాక్టర్ శారదా ప్రసన్న మాలిక్, డాక్టర్ వందనా కుమారిలు కోఆర్డినేటర్లు వ్యవహరించారు. తాడేపల్లిగూడెం టీటీడీ కళ్యాణ మండపంలో మంగళవారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. తాడేపల్లిగూడెం చైతన్య ఎమర్జెన్సీ ఆసుపత్రి వాసవి క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే తనయుడు బొలిశెట్టి రాజేష్ ప్రారంభోత్సవం చేశారు. చైతన్య ఎమర్జెన్సీ హాస్పిటల్ అధినేత కె సోమేశ్వరరావు, మెగా మెడికల్ క్యాంప్ చైర్మన్ పొలవర్తి రాంపండు, వాసవి క్లబ్ అధ్యక్షులు పసుపర్తి అనిల్, కార్యదర్శి మండా పవన్, కోశాధికారి ముత్తా శ్రీధర్ గుప్తా, ఆర్యవైశ్య సంఘం నాయకులు కొనకళ్ళ హరినాథ్, తాడేపల్లిగూడెం ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు కుర్లేపర రాము, కార్యదర్శి నున్నా సుందరం, కోశాధికారి భోగవల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ వై నిశ్చల్, డాక్టర్ దివ్యశ్రీ, డాక్టర్ ఎల్ వర్ధన్, డాక్టర్ ఎం నరేంద్ర కుమార్ తదితరులు 300 మందికి వైద్య పరీక్షలు చేశారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. వాసవి క్లబ్ వారిచే ఇవాళ ఒక మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయటమే కాకుండా దాదాపుగా ఈ 6వ వార్డు ఒకటి, ఇటు 7వ వార్డు, 11వ వార్డు, అట్లాగే అనుసంధానంగా ఉన్న 5వ వార్డు, ఇంకా ఈ చుట్టుపక్కల ఉన్న 2, 3, 1 వార్డుల నుంచి వచ్చి ఇక్కడికి ఎవరైతే పేషెంట్స్ వస్తా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉచితంగా టెస్ట్ చేయడమే కాకుండా వైద్య సేవలు కూడా అందిస్తూ ఉన్నారు. అలాగే వాళ్ళకి ఫుడ్ కూడా ఏర్పాటు చేసి చాలా మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఎంత ఎత్తున చేస్తున్న వాసవి క్లబ్ వారికి ముందుగా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అంటే ఇప్పుడు రానున్న నెల ఏప్రిల్ మనకి అప్పటికి సమ్మర్ స్టార్ట్ అయిపోద్ది. దాన్ని గ్రహించి ముందుగానే వీళ్ళందరికీ కూడా వైద్య పరీక్షలు చేయించి వారికి కావాల్సిన మెడిసిన్స్ ఇవ్వాలని చెప్పేసి ఒక మంచి కంకణాన్ని కట్టుకుని ఇంత మంచి ప్రోగ్రామ్ చేస్తున్నందుకు వారికి మనం ఖచ్చితంగా
వాళ్ళని ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే ఇంత మంచి కార్యక్రమానికి సపోర్ట్ ఇస్తున్న చైతన్య ఎమర్జెన్సీ హాస్పిటల్స్ కానీ, డాక్టర్ కె సోమేశ్వరరావు గారు, అలాగే కామినేని హాస్పిటల్స్ నుంచి వచ్చిన డాక్టర్స్ కానీ, విజయవాడలో ఉన్న కామినేని హాస్పిటల్స్, అది పెద్ద హాస్పిటల్, అక్కడి నుంచి కూడా డాక్టర్స్ రావటం, ఇక్కడ మామూలు సాధారణ వ్యక్తికి చేయాల్సిన ప్రతి ఒక్క టెస్ట్ ని కూడా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ నుంచి 3 months యావరేజ్ బ్లడ్ షుగర్ నుంచి, అట్లాగే బీపీకి సంబంధించి, హార్ట్ కి సంబంధించి, లివర్ అండ్ రిమైనింగ్ బ్లడ్ శాంపుల్స్ కలెక్ట్ చేయడం దాని నుంచి ప్రతి ఒక్కదాన్ని ఇంత పెద్ద ఎత్తున చేస్తున్న వీరికి మనం ఏ రకంగా అంటే వీళ్ళు చేస్తున్న దానికి ఈ హాస్పిటల్స్ కూడా ఎంత సపోర్ట్ చేస్తూ, డాక్టర్స్ కూడా ఎంత సపోర్ట్ చేస్తున్నందుకు వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. తాడేపల్లిగూడెం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం, మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అనేదండి. దీనికి చైతన్య ఎమర్జెన్సీ హాస్పిటల్ మరియు కామినేని హాస్పిటల్ విజయవాడ వారిచే డాక్టర్ల పర్యవేక్షణలో జరుగుతుందండి ఇది. దీనికి మన వాసవి క్లబ్ రీజనల్ చైర్మన్ అయినటువంటి అచ్యుతలక్ష్మి గారు, జోన్ చైర్మన్ అయినటువంటి మన మానేపల్లి సుబ్రహ్మణ్యం కూడా ఆహ్వానించడం జరిగిందండి. ఈ ప్రోగ్రామ్ ని ప్రతి వాసవ్యం దగ్గరుండి విజయవంతం చేయడం అయింది. మరి 25 సంవత్సరాల క్రితం ఒక సేవా సంస్థ మరి వాసవి క్లబ్ తో ఏర్పడి గత 25 సంవత్సరాలుగా పేద బడుగు బలహీన వర్గాలకి అనేక సేవలు అందిస్తూ అనేక పర్మనెంట్ ప్రాజెక్టులు కానీ, అదేవిధంగా మొక్కలు నాటడం కానీ, మరి రక్తదాన శిబిరాలు కానీ, అదేవిధంగా వైద్య సేవలు కానీ, మరి విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలు సుమారు 15 సంవత్సరాలు ప్రతి సంవత్సరం 5 లక్షల రూపాయలు చొప్పున పుస్తకాల పంపిణీ కార్యక్రమం, మరి పేదలకి అనేక కార్యక్రమాలు చేస్తూ, మరి కొంతమంది హాస్పిటల్ వారి సౌజన్యంతో అనేక మెగా మెడికల్ క్యాంప్ కూడా ఏర్పడింది. ఈ సంవత్సరం మరి 25వ సంవత్సరం రజతోత్సవ వేడుకలు మన గౌరవ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు మరి పట్టణంలో ఉన్న ప్రజలందరికీ కూడా మంచి సేవలు అందించాలని చెప్పి ఆయన ఆదేశించడం జరిగింది. వారి కోరిక మేరకు ఈ రోజున మరి చైతన్య ఎమర్జెన్సీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మరి ఈ రోజున మరి ప్రముఖ వైద్య సంస్థ కామినేని హాస్పిటల్ డాక్టర్ వై నిచ్చల్ ఎల్ వర్ధన్ గారు వారు ఈ రోజు సేవలు అందించడానికి వచ్చారు. ఈ రోజు సుమారు ఉదయం నుంచి కూడా 250 మంది మరి రోగులు బీపీ షుగర్ కూడా అందరికీ కూడా టెస్టులు చేసి, బీపీ అన్ని కూడా టెస్ట్ చేసి, ఇప్పుడు అందరికీ కూడా వారందరికీ డాక్టర్ చెక్ చేసి వారికి అవసరమైన మేరకు మందులు కూడా ఉచితంగా అందిస్తున్నారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారి పూర్తి సహకారంతో 25వ వార్షికోత్సవం సందర్భంగా మరి ఈరోజు తాడేపల్లి పట్టణంలో స్థానిక టీటీ కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్న మెగా శిబిరానికి అత్యంత ఈరోజు జనాదరణ పొందింది. సుమారు 250 మంది ఈరోజు ఫాస్టింగ్ షుగర్ గ్రూపు కొత్తగా బీపీ షుగర్లు, అలాగే థైరాయిడ్, అనేక రకాల వైద్య సంబంధించిన ఇబ్బందులకు గురవుతున్న పట్టణ ప్రజలకి ఒకటిగా ఈరోజు మరి వైద్యం పెట్టడం జరిగింది. మరి వాసవి చేసే ప్రతి కార్యక్రమంలో కూడా ముందుండే వచ్చే ప్రతి సంవత్సరం ప్రతి ప్రెసిడెంట్ కూడా ఇలాంటి కార్యక్రమం ముందుంటారు. అలాగే ఈ సంవత్సరం మా న్యూ చైర్మన్ 25వ సంవత్సరం అనిల్ గారు వారి యొక్క సూచనల మేరకు ఈ క్లబ్ అందరూ కూడా సిద్ధపడి ఈ మెగా క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఏఐటియుసి అనుబంధ మినీ ట్రక్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం ఆటో కార్మికులు ధర్నా చేశారు. ఆటో అండ్ మోటార్ కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలంటూ ఏఐటియుసి అనుబంధ మినీ ట్రక్ డ్రైవర్స్ వర్కర్స్ స్థానిక ఎస్వి రంగారావు సర్కిల్ వద్ద ధర్నా చేశారు. ఈ ధర్నాను ఉద్దేశించి ఏఐటియుసి ఏరియా కార్యదర్శి మందలపర్తి హరీష్ మాట్లాడుతూ డ్రైవర్లను వేధిస్తున్న జీవో నెంబర్ 2131 రద్దు చేయాలని, వాహన మిత్ర 15,000 రూపాయలు ఇవ్వాలని, రోడ్డు ట్యాక్స్లను తగ్గించాలని, తమకు ప్రత్యేకంగా సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రి యూనియన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కె లక్ష్మీనారాయణ, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి తాడికొండ శ్రీనివాసరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కళింగ లక్ష్మణరావు, సిడబ్ల్యూసి వర్కర్స్ యూనియన్ నాయకులు తాడేపల్లి వెంకటేష్, అనుబంధ మినీ ట్రక్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కర్రి సత్యనారాయణ, కార్యదర్శి తాడేపల్లి అప్పలరాజు, ఎస్ రాజు, అచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు. ధర్నా అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రం అందించారు. ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీసీ అనుబంధం రాష్ట్ర కమిటీ పిలుపున్నారు.
ఆటో వర్కర్లకు సంబంధించిన 6 ముఖ్యమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఆటో డ్రైవర్స్ని వర్కర్స్ని వేధింపులు పూర్తి చేసే అవకాశం కల్పిస్తున్న జీవో నెంబర్ 2131 వెంటనే రద్దు చేయాలని, వాహన మిత్ర పథకం ద్వారా రావాల్సిన 15,000 వెంటనే రిలీజ్ చేయాలని, సెంట్రల్ గవర్నమెంట్ 2023 నూతన మోటార్ యాక్ట్ వెంటనే ఉపసంహరించుకోవాలని, అలాగే ఆటో వర్కర్స్ పిల్లలకి విద్యా దీవెన పథకాన్ని వర్తింపజేయాలని, అలాగే 6వ డిమాండ్గా పిఎఫ్ ఈఎస్ఐ తోటి కూడిన వెల్ఫేర్ బోర్డు ఆటో కార్మికులకి, అంటే ఈ రవాణా రంగంలో ఉన్న ఆటో కార్మికులందరికీ రాష్ట్ర స్థాయిలో ఒక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు ఆ బోర్డు ద్వారా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు అయితే మా ఆటో పరిస్థితి అంతంత మాత్రం పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మరి కేసులు రాసి ట్యాక్సులు పెంచేసి మరి మేము వెళ్ళే 400-300 రూపాయల కిరాయికి వెళ్తే 5,000 10,000 కేసులు రాయడం, అదేంటంటే ఆన్లైన్లో కొడతాం కట్టుకోండి అంటాం. అసలు సమస్య చిన్నదాని సమస్య కూడా పెద్ద కేసులు రాయటం. మాకున్న ఇన్సూరెన్సులు ట్యాక్స్లు ఈ కట్టుకోవడమే కష్టం అవుతుంది. ఇన్సూరెన్సులు పెంచేసి వాళ్ళ సంవత్సరం వచ్చేదానికి ఆ ఇన్సూరెన్స్ డబ్బులు సంపాదించట్లా. మేము టాటా ఏసీ ఉంది, వాళ్ళ 20,000 ఇన్సూరెన్స్. మరి చిన్న బండి 3 వీలర్ ఉంది, దానికి 8,000 ఇన్సూరెన్స్. ఆ ఇన్సూరెన్స్ దేనికి మాకు ఉపయోగపడకపోయినా కట్టుబడి ఎక్కువైపోతుంది. దాని సమస్య మాకు ఎక్కువైపోయిందంటే ఈ దారిలో బ్రేక్ ఇన్స్పెక్టర్లో మాకేమో గాడిద మొక్కాన్ని బూడిద పామినట్టు ప్యాచ్ వర్క్లు అక్కడక్కడ వేసారు. ఈ రోడ్లు ప్యాచ్ వర్క్లు వేయడం, రోడ్డు మీద ఎక్కేసారు. ఏంటి ఆటో వాళ్ళ దగ్గర దోసేద్దాం. ఆటో వాళ్ళ దగ్గర ఏముందంటే దోసేయడానికి, వాళ్ళని పిండుకొని తినేస్తే అప్పులు చేసుకుని కేసులు కడతాం. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి ఆటోలండి. తాళేపల్లిగూడెం అనుబంధం టాటేసి తొక్కాటో యూనియన్లు చాలా కష్టాల్లో ఉన్నాం, చాలా బాధల్లో ఉన్నాం. గవర్నమెంట్ మమ్మల్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈరోజు మేము చేసే ధర్నా ఏంటంటే డిమాండ్ ల్యాబే ట్యాక్స్ పెంచేశారు, గ్రీన్ ట్యాక్స్ పెంచేశారు. మాకు ఎక్కడ పడితే అక్కడ కేసులు రాస్తున్నారు. అలాగే ప్యాసింజర్ వెహికల్కి టాటా మ్యాజిక్లకి 15,000 లోకం మీద ఎత్తున్నారు తప్ప మా టాటా ఏసీలకి తొక్కాటలు కూడా గవర్నమెంట్ మాకు రాలేదు. ఏ రూపాయి కూడా మేము పొందలేదు. అయినా మా మీద భారం వేస్తుంది గవర్నమెంట్. దయించి గవర్నమెంట్ అర్థం చేసుకుని మా డిమాండ్లు తప్పనిసరిగా తీర్చమని కోరుకుంటూ సెలవు. పెంటపాడు మండలం పడమర రావిపరులోని వేంచేసి ఉన్న శ్రీ సంతానివల్లి దేవసాని సమేత నాగసుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో మంగళవారం పురస్కరించుకుని ఆలయ కమిటీ అధ్యక్షులు పసల చంటి ఆధ్వర్యంలో కొడవటిగంటి వెంకట నరసింహాచార్యులు జనార్దనాచార్యులు బ్రహ్మత్వంలో విశేష పూజలు అభిషేకాలు జరిగాయి. పలువురు మొక్కుబడులు తీర్చుకోవడానికి రాగా మరికొందరు వారపు అభిషేకాలు చేయించుకోవడానికి వచ్చారు. వచ్చిన వారందరికీ ఎడమరావిపర్రు వాస్తవులు కోడి వెంకట అప్పారావు దంపతులు, కళ్యాణ్ రామ్ దంపతులు ఆర్థిక సౌజన్యంతో అన్న సమారాధన జరిగింది. కార్యక్రమంలో పసల చంటి, పసల సత్తికొండ గ్రామ పెద్దలు పాల్గొన్నారు. బడబడలిప్ప గ్రామంలో వేచేసి ఉన్న ఆ స్వామి మా కులదైవం, మా ఇలవేలుపు. అలాగే కోరిన కోరికలు తీర్చే స్వామి మా సుబ్రహ్మణ్య స్వామి. మనస్ఫూర్తిగా వచ్చి ఎవరితో కోరుకుంటారో వారికి 11 వారాల లోపల ఇక్కడ పని జరుగుతాం. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలగడం, ఉద్యోగం లేని ఉద్యోగం రావడం, అలాగే చదువులేనికి పాస్ అవడం, అలాగే ప్రతి ఒక్కరి కోరిక. రుణబాధ నుంచి సుబ్రహ్మణ్య స్వామి, అప్పుల బాధ నుంచి తెచ్చే ఏకైక స్వామి సుబ్రహ్మణ్య స్వామి. ఇక్కడ స్థలం అటువంటిది జంబి చెట్టు, పుట్ట, మామిడి చెట్టు, చెరువు కలగలుపు ఉన్న స్వామి. ఈరోజు కూడా స్వామి మాకు ప్రత్యక్షంగా కనిపిస్తూనే ఉంటారు. స్వామి కోరికలు తీర్చే స్వామి మా స్వామి. వల్లీదేవ సేన సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం మా కులదైవం. ఇంచుమించు 100-120 సంవత్సరాల మట్టి ఇక్కడ స్వామి ఏమో ఇక్కడ పూజలు అందుకుంటడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిందంటే మీరు ఎవరు వచ్చినా సరే, ఎవరు సంకలో పిల్లలు ఉన్నా సరే ఇక్కడ కొత్తే మొక్కుకుంటే పుట్టినోళ్ళే. ఇంచుమించు ఇక్కడ పూర్వం నుంచి కూడా ఇక్కడ పుట్ట, తర్వాత బాలమామిడి చెట్టు, తర్వాత జమ్మి చెట్టు, చెరువు, గొప్ప పవిత్రమైనటువంటి స్థలం.
ఇక్కడ ఎప్పుడు కూడా ఎంతోమంది మాకు 15 సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాలు అయింది, మాకేమో ఇలా పిల్లలు పుట్టలేదండి, ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలు పుట్టారని అంటాం. ఇవాళ కొమ్మర అతను ఇవాళ వచ్చాడు. 16 సంవత్సరాల తర్వాత వాళ్ళ కవల పిల్లలు పుట్టిందండి. మేమేమో ఏప్రిల్ 11వ తారీఖునేమో మా 8 కానీ 15 కానీ ఖాళీ ఉంటే మేము భోజనాలు పెడతామని అంటాం, ఇక్కడ రాయించుకుంటాం. ఇక్కడంతా కూడా ఏంటంటే భక్తుల యొక్క సహకారంతో ప్రతి మంగళవారం ఎంతమంది వచ్చినా కూడా భక్తుల యొక్క సహకారంతో ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఈ పాల్గొన మాసంలో ఈరోజు మంగళవారము ఉదయం తెల్లవారుజాము 4 గంటలకి పాలు, పెరుగు, పళ్ళరసాలతో అభిషేక కార్యక్రమం, రావుకేతుల పూజా కార్యక్రమాలు, విశేష పూజలు జరిగినాయి. తదనంతరము దర్శనం కూడా మళ్ళీ 9:30 గంటలకి ఉత్సవమూర్తులకి అభిషేక కార్యక్రమం. ఇక్కడ విశేషం ఏమిటంటే ఏదైనా అనుకుంటే మనస్సంకల్పంలో ఉద్యోగం కానివ్వండి, వివాహం కానివ్వండి, సంతానం కానివ్వండి, రాజకీయాలు కానివ్వండి, ఇతిబాధలు కానివ్వండి, ఏ గ్రహదోషాలు కానివ్వండి, మా స్వామిని ప్రార్థన చేస్తే తప్పకుండా 11 వారాల లోపల విశేషమైనది అరుగుతుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలో. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. స్థానిక బీవీఆర్ కళాకేంద్రంలో త్యాగరాజస్వామి వారి 24వ ఆరాధన ఉత్సవాలలో భాగంగా సోమవారం రాత్రి మల్లెలకాంతి స్వరూప్చే సంగీత కచేరీ నిర్వహించారు. వైలన్పై వాసుశాస్త్రి, మృదంగంపై యోగేష్, ఘటంపై హరిబాబు సహకారం అందించారు. కార్యక్రమంలో త్యాగరాజ గానసభ అధ్యక్షుడు బొద్దాల వెంకటరామారావు, గరికపాటి బాపయ్య శర్మ, సరస్వతులు హనుమంతరావు, కర్రి ప్రభాకర్ బాలాజీ, దాసరి కాశీ విశ్వనాథ్, ఎద్దనపూడి సుబ్బారావు, పీటీ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. శ్రీ వి కమలాకరరావు గారి కుమారుడు శ్రీ కె యోగీష్ గారు 84 సంవత్సరాలు మనం కార్యక్రమం చేస్తున్నామంటే వారు 83 కార్యక్రమాల్లోనూ వారు పాల్గొనే ఉన్నారు. అంటే వయసు కాదండి. కొన్ని సభల్లో ఉదయం పూట, సాయంత్రం పూట కచేరీలు అయ్యాయి.
ఆ లెక్కల ప్రకారం కానీ వయసు 83 కాదు, 5 రోజులు ఇవన్నీ లెక్కలు ఉంటాయి. ఆ లెక్కల్లో 83 కానీ మరోలా కాదు. వారు అమరమంచి బలరామ శాస్త్రి గారికి ఎడమలేని మృదంగ విద్వాంసం, తర్వాత అప్పటి నుంచి మన సంస్థకి నిలయ విద్వాంసం, అనేక మంది మహావిద్వాంసులు, బాలమురళీ కృష్ణ గారు, మరి టిఎన్ శేషగోపాలం అలాంటి మహావిద్వాంసులందరికీ కూడా వారు మృదంగంపై సేకరించినటువంటి ఏ గ్రేడ్ మృదంగ విద్వాంసులు, మనందరికీ సుపరిచితులు. అంతకన్నా నాకు అత్యంత ఆప్త మిత్రులు మీ ఇద్దరం. యోగేష్ గారి మృదంగం ఉంటే హనుమంతరావు ఘటం ఉండాలి అనే ఒక నానుడు ఉంది. వల్లీ మోహన్ యువజన సేవా సమితి ప్రథమ వార్షికోత్సవం పురస్కరించుకొని మంగళవారం ఉదయం స్థానిక ఇందిరా కాలనీ కార్యాలయం వద్ద సమావేశం నిర్వహించారు. ఇందిరా కాలనీ యువజన సేవా సమితి అధ్యక్షుడు ఉండ్రాజవరపు భాస్కర్రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశాన్ని వల్లీ మోహన్ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు పటాన్ వల్లి ప్రారంభించారు. వక్తలు మాట్లాడుతూ ఏడాది కాలంలో సుమారు 12 సేవా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. సమావేశంలో దుర్గా రామచంద్రరావు, గౌరవ అధ్యక్షులు అడపా తిలక్, కార్యదర్శి కొల్లేరు మోహన్, కోశాధికారి మొంటే రాంబాబు, బచ్చు దినేష్, జాలి దానయ్య, యువి సునీత, పటాన్ సుబాని, ఎస్కే భాషా, పొలిశెట్టి రంగారావు, నేదురు సత్యనారాయణ, కోడేటి శ్రీరామ్, కామిశెట్టి మూర్తి, భరణి, కళ సత్యనారాయణ, కొప్పుల దుర్గాప్రసాద్, పోతు శ్రీనివాస్, దాసరి హరీష్, ఎడవల్లి మధు, ఎడ్లపల్లి సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. వల్లీ మోహన్ యువజన సేవా సమితి ప్రథమ వార్షికోత్సవం ఈరోజు ఇక్కడ ఇందిరా కాలనీ ఎల్లగ్రహారం ఇందిరా కాలనీలో జరుగుతుంది. అందరూ ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని సంవత్సరం కాలం నుంచి కూడా సుమారు 12-13 సమావేశాలు ఏర్పాటు చేసి వృద్ధులుగా అందరికీ కూడా మన ఈ సంవత్సరంలో అందరూ బియ్యం, కూరగాయలు, మంచినూనె వాటి వస్తువులన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే వీరందరూ కూడా ఈ సేవా సమితి ముఖ్యంగా వల్లీ గారు స్థాపించారు. ఆయన అడుగుజాడలో భాస్కర్రావు గారు కానీ, మోహన్ గారు కానీ అందరూ కూడా ఉంటున్నారు. మేమందరం కూడా వాళ్ళకి ఉన్నాం. అలాగే ఇక్కడ ఇప్పుడు ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా సొంత డబ్బులతో వీళ్ళు తయారు చేసుకుంటున్నారు. కొంతమంది దాతలు బియ్యం ఇస్తున్నారు. ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ ఈ సంవత్సరం నుంచి కూడా ఈ వల్లీ మోహన్ సేవా సమితి అనే కార్యక్రమాలు చేసి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంది. అలాగే ఇక ముందు కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలు వాళ్ళు చేస్తారు. శ్రీ వల్లీ మోహన యువజన సేవా సమితి మొదటి వార్షికోత్సవ శుభ సందర్భంలో ఈరోజు ఇంద్రమ్మ కాలనీ నుండి 6గురిని, అలాగే కుంటాప్ చెట్టు దగ్గర నుండి 6గురిని వృద్ధ మహిళలను మేము ఎన్నుకొని ఈ రోజుని వారికి సహాయం చేయడానికి ముందుకు వచ్చున్నామండి. మేము సంస్థ పెట్టి ఇప్పటికీ సంవత్సరం అయిందండి. ఈ సంవత్సర కాలంలో కూడా 10-15 క్యాంపులు చేశాము. అందరికీ కూడా ఇంతవరకు కూడా మాకు హెల్ప్ ఉండి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించిన అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఇక్కడ నుండి కూడా ఈ వల్లీ మోహన్ యువజన సేవా సమితి కార్యక్రమాలు నెలవారీ కార్యక్రమాలుగా జరుగుతాయని మేము ఈ సభాముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం. అలాగే మాకు ఇంతటి ప్రోత్సాహాన్ని ఇచ్చినటువంటి శ్రీ వల్లీ మోహన్ యువజన సేవా సమితి వ్యవస్థాపకులు అలాగే అధ్యక్షులు అయినటువంటి శ్రీ వల్లీ మోహన్ గారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. వల్లీ మోహన్ యువజన సేవా సమితి ప్రారంభించి ఇప్పటికీ సంవత్సరం కాలం అయింది. దాని సందర్భంగా కొంతమంది పేదవారికి ఈనాడు అన్ని దానాల కంటే అన్నదానం ముఖ్యం అనేటువంటి ఉద్దేశంలో నిస్సహాయులైనటువంటి కొంతమంది పేద వృద్ధ మహిళలకు ఈనాడు వల్లీ మోహన్ యువజన సేవా సమితి వారి ఆధ్వర్యంలో శ్రీ పటాన్ వల్లీ గారి నేతృత్వంలో ఉండ్రాజవరపు భాస్కర్రావు గారి అధ్యక్షతన గొల్లేరు మోహన్ గారు, బచ్చు దినేష్ గారు, అడపా తిలక్ గారు, అలాగే పొలిశెట్టి రంగారావు గారు, మన చిన్నా గారు, ఇలాగా మధు, ఇలాగ కొంతమంది మిత్ర బృందం చేత ప్రతి ఒక్కరూ ప్రతి నెలలో కూడా 2 సార్లు పేద వృద్ధ మహిళలకు ఇలాగా పౌష్టికాహారాన్ని, బియ్యం, కూరగాయలు, అలాగే వంట నూనె, వంట కిరాణా సరుకులు ఇలా పంపిణీ చేయడం జరుగుతుంది. నిట్ ఏపీ తిహాన్ ఐఐటి హైదరాబాద్తో సంయుక్తంగా మానవరహిత వాహనాలను సెమినార్ ఈ నెల 3 నుండి 7వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. నిట్ విద్యార్థులతో పాటు విష్ణు ఇంజనీరింగ్ కళాశాల, ఏలూరు సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. టీబీఆర్ విద్యా సంస్థల అధినేత టి భోగేశ్వరరావు నిట్ ఆహ్వానంపై గెస్ట్ లెక్చరర్గా వెళ్లి బోధన చేశారు.
తాడేపల్లిగూడెం రూరల్ మండలం మెట్ట ఉప్పరగూడెం గ్రామస్తులు తమ గ్రామ నివాసి దండే నాగప్రసన్న ఎస్ఐ శిక్షణ పూర్తి చేసుకుని తొలిసారిగా గ్రామానికి వచ్చిన సందర్భంగా సోమవారం సాయంత్రం ఘన స్వాగతం పలికారు. తమ గ్రామానికి చెందిన యువతి ఎస్ఐ కావడాన్ని గ్రామస్తులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతూ నాగప్రసన్నని పోలీస్ దుస్తులతో కారు దిగగానే తమ అభిమానాన్ని పూలుగా మార్చి పూలవర్షం కురిపించారు. దండే నాగప్రసన్న మాట్లాడుతూ గ్రామస్తుల అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు. సచివాలయ మహిళా పోలీస్ స్థాయి నుండి ఎస్ఐగా రావడం సంతోషంగా ఉందన్నారు. గ్రామ తెలుగుదేశం నాయకులు సుబ్బారావు పుష్పగుచ్చంతో అభినందించారు. స్థానిక పెద్ద శివాలయంగా పిలువబడే శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో సోమవారం మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా అఖండ అన్న సమారాధన జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఈలి బాబులు, ఈలి సుబ్రహ్మణ్యం, శ్రీరంగం సత్యనారాయణ, అరిగెల బాబ్జీ తదితరుల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి అన్న సమారాధనలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. అన్న సమారాధనకు సహకరించిన వారందరికీ ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి వారి దేవాలయం పెద్ద శివాలయం నందు ఈరోజు మహాశివరాత్రి కళ్యాణ మహోత్సవాల ముగింపు సందర్భంగా ఈ రోజున అఖండ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఉదయం అయ్యవారికి, అమ్మవారికి, అలాగే కాశీ అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామివారికి నైవేద్యం సమర్పించి అనంతరం 12 గంటల నుంచి ఈ యొక్క అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క అన్న సమారాధన కార్యక్రమానికి విశేషంగా వేలాదిగా మన పుర ప్రజలు విచ్చేసి అన్నప్రసాదం స్వీకరించడం జరుగుతుంది. అలాగే మేము ఈ యొక్క అన్న సమారాధన నిర్వహించడానికి, అలాగే ఈ మహాశివరాత్రి మహోత్సవాలకి మాకు అన్ని విధాలా సహకరించిన పెద్దలకు, అలాగే మన పట్టణ ప్రజలకు, ప్రజల వర్తక సంఘం వారికి, అలాగే కూరగాయల వర్తక సంఘం వారికి, అలాగే మన తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ యొక్క అన్న సమారాధన విచ్చేసి ప్రసాదాలు స్వీకరించిన భక్తులందరూ కూడా పరమేశ్వరుడు ఆయుర్వేదాన్ని ప్రసాదించాలని అన్నదాన కమిటీ పాలన కోరి ప్రార్థిస్తున్నాం. మహారాష్ట్రకు చెందిన జైన్ ఇరిగేషన్ సిస్టమ్స్ అండ్ గ్లోబల్ కంపెనీతో డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. జైన్ ఇరిగేషన్ సిస్టమ్ నిర్వహిస్తున్న అత్యాధునిక టిష్యూ కల్చరల్ ల్యాబ్ సదుపాయాలు, వారి పరిశోధన డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ను తమ ఉద్యానవర్సిటీ విద్యార్థులు పరిశోధనలకు వినియోగించుకోవడానికి ఈ ఒప్పందం దోహదపడుతుందని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కె గోపాల్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోకో పంట అభివృద్ధికి, మార్కెటింగ్ సహకారానికి కూడా ఈ అవగాహన ఒప్పందం ఉపకరిస్తుందని ఉపకులాధిపతి తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధికారులు డాక్టర్ బి శ్రీనివాసులు, డాక్టర్ కెటి వెంకటరమణ, డాక్టర్ కె ధనుంజయరావు, డాక్టర్ ఎస్ సూర్యకుమారి, డాక్టర్ ఎం మాధవి, జైన్ ఇరిగేషన్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. స్థానిక హౌసింగ్ బోర్డు ఎంట్రన్స్లో గల శ్రీ సువర్చల సమేత దక్షిణాముఖ అభయాంజనేయ స్వామి వారి ఆలయంలో మంగళవారం సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు, సింధూర పూజలు నిర్వహించారు. ఆలయ కార్యదర్శి ఆకుల నరసింహమూర్తి ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులు తీర్థప్రసాదాలు అందజేశారు. సైన్స్ పట్ల ఆసక్తి పెంపొందించుకుంటే ఆలోచన శక్తి పెరిగేందుకు దోహదపడుతుందని వాణి స్కూల్ డైరెక్టర్, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు గ్రహీత వాణికృష్ణ అన్నారు. మంగళవారం స్థానిక వాణి పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్లో ఆమె పాల్గొని ప్రసంగించారు. స్కూల్ అధినేత
కెఎస్ కృష్ణ మాట్లాడుతూ సైన్స్ ఫెయిర్ ఏర్పాటుకు సహకరించిన సైన్స్ ఉపాధ్యాయులు జేవిఎస్ కృష్ణమోహన్, పి సుస్మితలను అభినందించారు. ఈ కార్యక్రమం ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. అనంతరం ఉత్తమ ప్రయోగాలకు బహుమతులు అందజేశారు. మన వాయి స్కూల్లో ప్రతి సంవత్సరం కూడా సైన్స్ ఫెయిర్ జరుపుకోవడం జరుగుతుంది. ఈ సైన్స్ ప్రదర్శన అనేటువంటిది విద్యా వైజ్ఞానిక ప్రదర్శన అంటారు. ఈ వైజ్ఞానిక ప్రదర్శన అనేటువంటిది నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో ఉండేటువంటి సృజనాత్మకత వాళ్ళకి పెరిగి ఆలోచన శక్తి పెరుగుతుంది. పెరిగి వాళ్ళు భవిష్యత్తులో మంచి శాస్త్రవేత్తలుగాను దేశానికి ఉపయోగపడే విధంగా వాళ్ళ ఆలోచన విధానం పెరుగుతుంది. అనేక కొత్త కొత్త ప్రయోగాలు చేసి దేశ అభ్యున్నతిలో పాల్పంచుకునే అవకాశం కలుగుతుంది అనేటువంటిది చెప్పడానికి మనం ఎంతైనా కలిగిస్తాం. ఎందుకంటే మనకి ఇస్రోలో కూడా మన వాణి విద్యార్థి ఉన్నాడు అని చెప్పుకోవడానికి శాస్త్రవేత్తగా ఒక సైంటిస్ట్ గా మన వాణి విద్యార్థి ఆర్ కుమార్ అనేటువంటి విద్యార్థి ఇస్రోలో వర్క్ చేస్తున్నాడని చెప్పుకోవడానికి మనం ఎంతైనా గర్వపడాలి. గుడ్ ఈవినింగ్ టు ఎవరీవన్. స్టూడెంట్స్ అందరిలోని సృజనాత్మకత ఇంతగా సార్ చెప్పారు కదా, మీ యొక్క క్రియేటివిటీని ఎక్స్పోజ్ చేయాలంటే ఇట్లాంటి కార్యక్రమాలు మనం పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటేనే మీలో ఎంత క్రియేటివిటీ ఉంది, టాలెంట్ ఎట్లాంటి టాలెంట్ ఉంది, ఎటువంటి ప్రాజెక్ట్ ఎలా చేయగలుగుతున్నారు అని మాకు కూడా టీచర్స్ గా మాకు కూడా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్స్ ని చూస్తే చాలా ఆనందంగా తెలుస్తుందమ్మా. మీలో ఉన్న క్రియేటివిటీ తెలుస్తుంది. చిన్న పిల్లలు కూడా ఎంత బాగా చాలా బాగా ప్రాజెక్ట్స్ తయారు చేశారు. మాకే ఆశ్చర్యం ఉంది ఒక్కొక్క ప్రాజెక్ట్ చూస్తే. ఇట్లా చిన్న చిన్న ప్రాజెక్టులు చేశారనుకోండి, భవిష్యత్తులో వీటిని ఇంప్లిమెంటేషన్ చేస్తే బాగా పెద్దగా మీరు ఒక భవిష్యత్తులో ఒక అబ్దుల్ కలాం గా తయారవుతారు. ఎందుకంటే అబ్దుల్ కలాం మనకి భారత రాష్ట్రపతి మాజీయే కాకుండా సైంటిస్ట్ కూడా ఆయన. స్థానిక పాతూరులోని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో మంగళవారం పురస్కరించుకొని ఉదయం ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అర్చకుని బ్రహ్మత్వంలో ఈ పూజలు జరిపారు. భక్తులు విచ్చేసి ఈ పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం పూజల్లో పాల్గొన్న భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.